హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనము చేపల పులుసు వండుకున్నప్పుడు ఖచ్చితంగా చింతపండు వేసుకుంటాం కదండి. అది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈరోజు మనము టమాటాతోనే తిక్కగా ఉండేలా చేపల పులుసు చేసుకుందామండి. ఫస్ట్ చేపలని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. అందులోనే పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని చేపలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో టమాటా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. అందులోనే పసుపు కారము గరం మసాలా ధనియా మసాలా వేసుకొని నూనె పైకి తేలినంత వరకు ఉడికించుకోవాలి. అందులోనే చిన్న గ్లాసులో వాటర్ వేసుకొని ఆ ఉడికితేప్పుడే చేప ముక్కలు ఫ్రై చేసి వేసుకోవాలండి. ఇగురుతోనే ముక్క ఉడికించుకుంటే ముక్కకి ఉప్పు బర్ర బాగా పట్టిద్దండి. మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి అందరికీ.